మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు. దేశవ్యాప్తంగా 2.69 లక్షల స్థానిక సంస్థలకు వాతావరణ బాధ్యతలు. రైతులకు మరింత మేలు కేంద్రం అంటూ వార్త వేసింది 12వ పేజీలో వార్త. మొత్తం మీద ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వాతావరణ సూచన ఎట్లుంటుందో దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ద్వితీయ మను యువ షూటర్ మను బకర్ ఖాతాలో రెండో పథకం. 100 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ లో సరజ్జోత్ తో కలిసి కాంస్యం. ఒకే ఒలింపిక్ లో 2 పథకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్ గా ఘనత అంటూ వార్త తీసుకొని వచ్చింది 7వ పేజీలో వార్త. మొత్తం మీద ద్వితీయ మను ఈయన ఒకే ఒలింపిక్ లో 2 యువ షూటర్ మను బకర్ ఖాతాలో 2వ పథకం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఎన్నికలు లేకున్నా రుణమాఫీ ఒకేసారి 31,000 కోట్లు దేశంలోనే రికార్డు. రైతులకు అండగా ఉంటామని చెప్పేందుకే వారి ప్రయోజనాలకే ప్రాధాన్యం. 12 రోజుల్లో రూపాయలు 12,500 కోట్ల మాఫీ. ఆగస్టులో పూర్తి రుణ విముక్తుల్ని చేస్తాం. సోనియా రాహుల్ మాటలను నిలబెడుతున్నాం. ఇది మా నిబంధత. రేవంత్ 2వ విడత రుణమాఫీని ప్రారంభించిన ముఖ్యమంత్రి అంటూ వార్త వేసింది. మొత్తం మీద రైతులను రాజు చేసే ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఒకే విడతల్లో 2 లక్షల రుణమాఫీ ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు దేశంలోనే. ఇది మొట్టమొదటిసారి. అది మాటిచ్చిరు కాబట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తున్నాం రైతులకు అంటూ. 3వ విడత రుణమాఫీ 2 దఫాల్లో రూపాయలు 2 లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ. అంతకు మించి అప్పులు వారికి మరో దఫలో రూపాయలు 15,000 కోట్లు అవసరమవుతాయని అంచనా అంటూ 11వ పేజీలో వార్త. మొత్తం మీద ఒకే దఫలో 2 లక్షల రుణమాఫీ అంటే దీనికి ఆగస్ట్ మొదటి విడతలో 1,00,000 లోపు, 2వ విడతలో 1,50,000 నిన్న, ఆ తర్వాత ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రేపు స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన అంటూ 11వ పేజీలో వార్త. ఇది విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. నివేదిక ఇవ్వడానికి 3 నెలల గడువు అంటూ 11వ పేజీలో వార్త. మొత్తం మీద కేసీఆర్ కాక అప్పుడు కమిషనే మార్చండి అని అంటే ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ని మార్చింది. మళ్ళీ ఇంకొక 3 నెలల గడువు, పూర్తి విచారణ, సమగ్రమైనటువంటి విచారణ చేయాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మృత్యు విలయం, విరిగిపడిన కొండ చర్యలు, వరద బీభత్సం, వయనాడులో 133 మంది దుర్మరణం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ సహాయక చర్యల్లో సిబ్బంది, హెలికాప్టర్ ద్వారా బాధితులని తరలింపు, వరదల్లో కొట్టుకుపోయిన జీపు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం 65 కుటుంబాలు భూస్థాపితం, వందలాది మందికి గాయాలు, శిథిలాల కింద ఇంకా 250 మంది, చెలియర్ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు, శవాల దిబ్బలుగా చురుమల, టీ ఎస్టేట్ లో 600 మంది, అస్సోం పశ్చిమ బెంగాల్ కార్మికుల గల్లంతు, ఓ రిస్టాల్లో చిక్కుకున్న 100 మంది, మదర్సా మసీదుల్లో వైద్య శిబిరాలు, సహాయక చర్యల్లో త్రివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడలేదు. కేరళ సీఎం పినరై, ప్రధాని మోదీ, రాహుల్ దిగ్భ్రాంతి అంటూ వార్త వేసుకొని వచ్చింది. 65 కుటుంబాలు భూస్థాపితం అంటూ వార్త వేసుకొని వచ్చింది. వందలాది మందికి గాయాలు, శిథిలాల కింద ఇంకా 250 మంది అంటూ వార్త వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. కాపాడండి ప్లీజ్, శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్ కాల్స్, బ్లడ్ బ్యాంకుల వద్ద బారులు తీరిన దాతలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. కేరళ పాలిట చీకటి మాసాలు, జూలై ఆగస్టు నెలల్లో అతిపెద్ద విపత్తులు, అరేబియా సముద్రం వేడెక్కడం, భూతాపం, పర్యావరణ మార్పులే కారణం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద అరేబియా సముద్రం వేడెక్కడమే కారణం, భూతాపం వేడెక్కడమే కారణం అంటూ వార్త వేసింది. పట్టాలు తప్పిన హౌరా ముంబై రైలు, 2 మృతి, 22 మందికి గాయాలు, జార్ఖండ్ లో ఘటన అంటూ 12వ పేజీలో వార్త. వరుస ఘటనలు జరుగుతున్నాయి రైల్వే అయితే.
దాదాపు ఒక సంవత్సరంలో ఒక 3వ 4వ ఈ ఘటన. వరుస ఘటనలు. కదులుతున్న ప్రైవేట్ బస్సుల్లో మహిళలపై అత్యాచారం అంటూ 12వ పేజీలో వార్త ఇది. హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై స్నేహితుడి అఘాయిత్యం. మద్యం తాగించి అపస్మారక స్థితిలో ఉండగా ఆపై అతని స్నేహితుడిని పిలిపించి కిరాతకం. ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు అంటూ 12వ పేజీలో వార్త. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై స్నేహితుడి అత్యాచారం అంటూ వార్త తీసుకొని వచ్చింది. హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ అంటూ 12వ పేజీలో వార్త ఇది. ఎమ్మెల్యే యూటర్న్. తిరిగి బీఆర్ఎస్ లోకి గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ ను కలిసి ఘర్ వాపసి ప్రకటన. అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు. ప్రచారాన్ని ఖండించిన తెల్లం వెంకట్రావు, కాళే యాదయ్య. మొత్తం మీద 12వ పేజీలో కాక కొడుకు కేటీఆర్ ఏదో చేయాలనుకుంటున్నాడు, కానీ ఏం చేసినా గానీ బీఆర్ఎస్ ఎన్ని జాకీ పెట్టినా గానీ లేచే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. బీఆర్ఎస్ కా ఖేల్ తెలంగాణలో ఖతం హోగయా. నువ్వు కొత్త కొత్త డ్రామాలు వేసి కొత్త కొత్త యాక్షన్లు చేసినా గానీ డ్రామా రావు. నీ పని తెలంగాణ రాష్ట్రంలో ఖతం అయిపోయింది బీఆర్ఎస్ ది. ఇక నువ్వు ఏం చేసినా గానీ అది లేచే పరిస్థితుల్లో లేదు. ఒకడు అటువైనా ఒకడు ఇటొచ్చినా అక్కడ ఒరిగేది ఏమీ లేదు. అన్ని బీజేపీతోని టచ్అప్ లో ఉన్నట్టు మొత్తం మీద నువ్వు గంప గుత్తగా వీళ్ళకి అందరికి తీసుకుపోయి బీజేపీలో చేరుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అతి తొందరలో బీఆర్ఎస్ కాస్త బీజేపీగా మారిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. పక్క ప్రజలారా ఇది చూడండి. తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ వెళ్లి విలీనం అయిపోతుంది అంటూ బయట తెలంగాణ ప్రజలు కోడై కూస్తున్నారు. గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్. 12వ పేజీలో వార్త ఇది. శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు అంటూ 9వ పేజీలో వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.